RGR9 న్యూస్ కి స్వాగతం. మరి గ్రామ అభివృద్ధి కావాలంటే ఇంద్రమ్మ రాజ్యం రావాలని, మరి ఇంద్రమ్మ రాజ్యం రావాలంటే ఆయన ఎంతో సేవలు చేస్తూ ప్రజాసేవలు చేస్తూ వంశీ చైతన్య హాస్పిటల్ పెట్టుకుని ప్రజలకు సేవలు చేస్తున్నటువంటి విషయము బలపరుస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఇండియా కూటమి అభ్యర్థి సమస్యల మీద సమస్యలు అదృష్టతో లక్షలు రుణమాఫీ రైతులు ఇల్లు కిందిస్తాము. తర్వాత ఉపాధి 10 కింద 200 ఇస్తుంది, 400 ఇస్తున్నారు. అవకాశం ఇచ్చారా? మన బ్లడ్ ఏనా నువ్వు సాయం చేయన్నా గుడికి దరగాలక్క చూసేదే ఆ ఇంటికాడ ఇచ్చిన తమ్ముడు తెలియని విషయం ఉండదు. మహిళలకు 1,00,000 రూపాయలు ఇస్తారు, రైతు 2 లక్షలు, ఇంకా పిల్లలకి ఇస్తారమ్మా. 3 రూపాయలు వస్తుంది. నేను వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఒకసారి హాస్పిటల్ పెట్టాలన్నా ఎంతో మందికి సాయం అందించాను. కరోనా టైంలోన ఎవరు పేషెంట్ తీసుకోలేకపోతే కరోనాలోన నేను ఆ పేషెంట్లకు నేను కరోనా టైంలో 1 గంట పని 1 నిమిషం అని చెప్పి లేదు, గర్భవతులకి కాపాడి ఆ రోజు నేను ప్రాణదానం పోసినా. ఎందుకంటే ఆ రోజు నేను డబ్బు చూడలేదు, ఇంకా తక్కువ తీసుకొని పేదలకు ఫ్రీ చేశాను చాలా మందికి. నాకు తర్వాత కరోనాలోన అన్నం తినడానికి పని చేయడానికి మీకంటే లేబర్లకి, ఎస్సీలు కానీ, అందులో టౌన్లో ఉన్న వాళ్ళకి, ముస్లిం సోదరులు కానీ, మళ్ళీ హిందూ సోదరులు కానీ అందరికీ నేను ఒక 12-14 వాళ్ళలోన బియ్యం బ్యాలు ఇచ్చిన పేద ప్రజలకి పంచాలన్నా. మళ్ళీ ఆ అవకాశము మరి ఎందుకంటే నాకు అవకాశం ఏముందన్నా, నా క్వాలిఫికేషన్ అంతకంటే మించినేముందన్నా. రేపు వీళ్ళు కళ్ళుబుల్లి మాటలు చెప్పే లీడర్లే. నేను ఒక రైతు కొడుకుని, నేను ఎమ్మెల్యే కొడుకుని కాదు, మళ్ళీ IAS ఆఫీసర్ కొడుకుని కాదు, మా తర్వాత ఏమి నేను ఒక బిజినెస్ మ్యాన్ కొడుకుని కాదు, ఒక రైతు కొడుకుని. కాబట్టి ఆ సమస్యలు నాకు తెలుసు. మీ ఎస్సీలకు నా గురించి కనుక్కుంటే కౌతలము, కోసిగి, పెద్దగడబురు ఇవన్నీ కనుక్కోండి. మీ బంధువులు ఉంటే రమేష్ యాదవ్ అనే ఒక వ్యక్తి మీ ఊర్లో పలానప్పుడు చేశాడు, ఎట్లా అని అడగండి తెలుస్తుంది. మళ్ళీ ఒక్కసారి ఆలోచించి నన్ను దీవించండి. ఈ ఎస్సీ కాలంలో ఏ సమస్యలు వచ్చినా తీర్చడానికి ముందుంటున్నా, దయచేసి ఆలోచించండి. మళ్ళీ ఇప్పుడు వచ్చినాడు ఇంకా కొత్త ఆయన బీజేపీ నాయకుడు. ఆ బీజేపీ నాయకుడు ఏమంటే తెలుసా, చిత్తూరు 130 క్లినిక్లు ఉంటుంది. 130 క్లినిక్లు అంటే మళ్ళీ 130 క్లినిక్లు సంతోషమే. ఎంత అభివృద్ధి అంతా అంత సంతోషపడాల్సింది మనము. కానీ నీకు ఒకటి పార్థసారథి గారు ఒకటి చెప్తున్నా నీకు, మళ్ళీ ఈరోజు వాల్మీకులకి సోదరులకి నువ్వు ఏమి ఇచ్చినావు చెప్పుకుంటున్నాను. మళ్ళీ ఈ క్లినిక్లో ఒక్కరైనా వాల్మీకి సోదరులు ఉన్నారా? ఈ ఆదోళనలో తీసుకుందాము. మరి ఆదోళనలోన సరే పోనీ, ఒకవేళ నువ్వు ఎంపీగా నిలబడినావు కదా, గతంలో ఎంపీగా నిలబడ్డావు కదా బీజేపీ ప్రభుత్వం నుంచే. మళ్ళీ బీజేపీ ప్రభుత్వంలో నిలబడినప్పుడు మన రాయలసీమ వీళ్ళు, కొత్తరం వీళ్ళు, మళ్ళీ మోడీ గారు నీ ఫ్రెండ్ అంటావు, నువ్వు ఏం చెప్తాను శిరస్సు వేస్తాడు. మళ్ళీ డబ్బులు తేవచ్చు కదా. మోడీకి ఒక ఇంటికంతా ఇక్కడ 20 పరిశ్రమలు 100 పరిశ్రమలు పెట్టినా ఒక ఇంటికంతా మోడీ గారికి కేవలం 2 పరిశ్రమలు నువ్వు కాపాడలేవు కదా. మళ్ళీ ఏం చేస్తాడు? ఒక కార్మికుల గురించి నువ్వు మాట్లాడినావా? మళ్ళీ ఒక రైతుల గురించి మాట్లాడినావా? మళ్ళీ మీ వాల్మీకి సోదరుల గురించి నువ్వు ఏమైనా మాట్లాడినావా? ఎస్టీలో చేర్చాలని ఎంత కొట్టాడుతున్నావు తెలుసా? మరి రేపు నేను ఒక బీసీ సోదరుగా ఇదే వాల్మీకులు కానీ మళ్ళీ ఇదే వాల్మీకి సోదరులు కూడా మనం ఎస్టీలో చేర్పించే విధంగా కష్టపడి వాళ్ళకి సాయం చేస్తాం. ఎందుకంటే
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మీ మనోభావాలు ఎలా ఉందో అదే విధంగా నేను నడుచుకుంటూ ముందుకు వెళ్తాను. మీకు సహాయ సహకారం అందిస్తాను. నన్ను ఎమ్మెల్యేగా చేసి పంపాలని కోరుతున్నాను. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఎన్నో కలుపులు మాటలు చెప్తారు. నేను ఇక్కడ ఆదరణలో పుట్టి పెరిగినాను, ఆదరణ విద్యాభ్యాసం చేసినాను. మీ ఇన్ని అవకాశాలు ఉన్నందుకు నాకు అవకాశం కల్పించాలా. ఎక్కడో చిత్తూరు వచ్చి ఈయన ఇటువంటి చేయలేడు. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ మధుసూదన్ తెలుసు కదా, డాక్టర్ మధుడు మళ్ళీ ఆయన వాల్మీకి నగడే కదా, మళ్ళీ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చాను కదా, మళ్ళీ ఆయనకు వాల్మీకి ఈ స్కీమ్ లో నాకు డబ్బులు వచ్చినా వాల్మీకి కన్నా చెప్పాను. మళ్ళీ లేకుంటే ఎమ్మెల్సీ అయితే ఒకరికైనా ఒక ఉద్యోగం ఇచ్చినా, లేదంటే నువ్వు ఒక 10 మంది నేను ఈరోజు తిరుపతి దర్శనం పోవాలంటే నువ్వు ఒక లెటర్ ఇచ్చే శక్తి నీకు ఉందా అని అడుగుతున్నాను. మరి అటువంటిది ఎమ్మెల్సీ ఎందుకన్నా అడుగుతున్నాను. ఇక్కడ లోకల్లో పుట్టినరు ఆయన చేత కాలేదు ఇక్కడ చేయడానికి. మళ్ళీ ఈయన ఎక్కడి నుంచి చిత్తూరు నుంచి వచ్చిన ఆయన ఏమైనా చేస్తాడో నేను అడుగుతున్నాను. చిత్తూరు నుంచి వచ్చిన ఆయన ఏం చేస్తాడు? ఏమి చేయడు. కలుపులు చేసి మన ఆదోని సంపద దోచుకోపోయినకి వచ్చినాడు. ఇదేమో ఆదోని అడ్డ దోచుకోపోయినకి అడ్డ వీళ్ళకి, ఈ నాయకులకి. లోకల్లో ఇంతవరకు ఎవరు పోటీ చేయలేదన్నా. మొట్టమొదటిసారి 1952 నుంచి ఇప్పటి వరకు మనకు టికెట్ అని బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనర్లు కానీ ఇచ్చే దాఖలు లేవన్నా. కానీ కేవలం కూడా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నాయకుడు నాకు ఇచ్చానన్నా. నేను కంపల్సరీగా నాకు అవకాశం కల్పించండి. నేను నా సత్తా ఏమో చూపించి మీకు 2 నెలలు 3 నెలలకు ఒకసారి మీ ఊరికి వచ్చి మీ సమస్యను మీ మధ్యలో కూర్చొని నేను విని దానికి పరిష్కారం చేసేదానికి నేను కృషి చేస్తాను. ఒక్కసారి అస్సం గుర్తుకేనా? అస్సం గుర్తుకే అన్నా దయచేసి చెప్తున్నా. మీ ఎస్సీ కాలనీ